ఈ వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని దేవదాసుడిగా నిలబడిఉండగా మిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రికలో నుంచున్న మరి ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు చక్కని మాటలు రాస్తున్నటువంటి సంఘంలోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మరి ఎఫెసీలో ఉన్న పౌలు అంటాడు, క్రీస్తు యొక్క అపోస్తలుడైన నేను ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు అంటాడు. హల్లెలూయా. ఎఫెసీలో పరిశుద్ధులకు, చర్చ్ ఆఫ్ ప్లేస్లో ఉన్న పరిశుద్ధులకు మరి దేవుని వాక్యము రాయబడుతున్నాడు కదా, చూద్దాం. పరిశుద్ధులు యేసు రక్తంలో కనబడ్డ ప్రతివాడు పరిశుద్ధుడని. ఆ పరిశుద్ధులకు అంతే కూడా పరిశుద్ధులనే కాకుండా ఇంకా చక్కగా మాట్లాడే అంటే నమ్మదగిన వారకు అంటాడు. దోస్ ఆఫ్ ఫెయిత్ఫుల్ అంటాడు, దోస్ ఆఫ్ సైన్స్ అండ్ ఫెయిత్ఫుల్ అంటాడు కూడా. నమ్మదగిన వారు, విశ్వాసములో బలముగా ఉండేవారికి మరి అపోస్తలుడైన పౌలు దేవుని నుంచి కృపా సమాధానములను రాస్తూ మరి యొక్క పత్రికను ప్రారంభిస్తుంటాడు. ఈ మొదటి అధ్యాయం అంతా కనుక గమనిస్తే దేవుని వాక్యభావంలో పౌలు ఇక్కడ రాస్తున్నప్పుడు మరి ఒక విశ్వాసికి ఎందుకు ఆ మాట పరిశుద్ధుడు, ఆ మాటలు ఎందుకు నేను అంత ఇదిగా పక్షంగా అనేటప్పుడారా, ఈ పౌలు పరిశుద్ధులకు ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను వచ్చి రాస్తుంది. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది హెవెన్, ది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ రాస్తాడు. ఆత్మీయ జీవితంలో ఉన్నవాడికి, యేసు రక్తంలో కడగబడ్డ వారికి, యేసును అంగీకరించిన వారికి, యేసుతో జీవించే వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చి రాస్తాడు. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వచ్చి రాస్తున్నప్పుడు పౌలు అంటాడు, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా ఆయన సంకల్పము చెప్పిన ఆల్రెడీ ఇట్ హాస్ బీన్ ప్రీడిస్టైన్డ్ అంటాడు. అవన్నీ కూడా ఆల్రెడీ నిర్ణయించబడ్డాయి అంటాడు. దేవుని ఆశీర్వాదాలు చాలాసార్లు అనుకుంటే మనకు ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? దేవుడు అంటాడు ఆల్రెడీ ఆశీర్వాదాలు దేవుడు నిర్ణయించాడు అని. మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో మనకు ఉన్నవన్న సంగతి నిర్ణయించబడ్డాయి అంటాడు. యేసుని అంగీకరించినప్పుడు అంట యు ఆర్ యాక్సెప్టింగ్ క్రైస్ట్. ఆ యాక్సెప్ట్ చేయడం వల్ల ఏమిటంటే యేసు రక్తములో నీకు పాప విమోచన ఎప్పుడైతే కలుగుద్దో ఆ క్షణము నుంచి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావంటాడు. యూ విల్ గెట్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది హెవెన్. చాలాసార్లు ఈ రోజుల్లో పరలోకం వెళ్తామా లేదా ఒక డౌట్లో ఉంటాం. దేవుడు అంటాడు పరలోకంలో ఆశీర్వాదాలు నీ కొరకు ఇట్స్ ఇన్ వెయిటింగ్ అంటాడు. ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉన్నాయి అంటాడు. మత్తయి సువార్తలో కూడా ఒక చక్కని మాట అంటాడు. నిజంగా ఆ మాట నాకు నిజంగా చాలా అనిపిస్తుంది. బలా నమ్మకమైన దాసుడు అంటున్నప్పుడు అంటాడు కదా, మీ కొరకు సిద్ధపరిచి ఉన్న ఆ యొక్క రాజ్యములకు పాలుభాగస్తులుగా అంటాడు. ఆల్రెడీ ఇట్స్ హాస్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ యూ అంటాడు. అది మన కొరకు సిద్ధపడి ఉన్నది అంటాడు. దేవుడు అంటాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్నిసార్లు ఎవరైనా పిలిచి అమ్మ రండి లంచ్ ప్రిపేర్ చేశారంటేనే ఎంత సంతోషం ఉంటుంది. అలాగే దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచి అంటాడు ఇది నీకోసమే అన్నప్పుడు అంతకంటే గొప్ప వాక్యం ఏమిటంటే విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఈ అధ్యాయము చదువుతున్నప్పుడు అనిపించింది, నాన్న ఎక్కడ ప్రారంభించాలి, ఐ డోంట్ నో ఎక్కడ ప్రారంభించాలి. నిజంగా ఒక వర్డ్ కోసం తీసుకున్నాను నేను. అందులో ఆ చదువుతున్నట్టు అనిపించింది. ఇందులో ఏం చెప్పాలి ఇంట్రడక్షను అంటే అన్ని ఇంట్రడక్షన్ చెప్పడానికే ఉంది, అన్నీ చెప్పను నేను. అందుకే కాబట్టి నా వాక్యంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్య భావంలో ఆల్రెడీ దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆశీర్వాదాల కొరకంటే. దేవుడు ఏర్పరచుకున్నాడు, మనలో ఏ ప్రత్యేకత లేదు, దేవుడే ఏర్పరచుకున్నాడు మనల్ని ఆశీర్వాదాల కొరకు. మన అర్హత ఏం లేదు, కానీ క్రీస్తు మనల్ని ఏర్పరచుకోవడమే మన అర్హత అయినది. వి ఆర్ చోసన్ టు రిసీవ్ ది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. కొన్నిసార్లు అనిపిస్తాయి ఎంత గొప్ప భాగ్యం కదా. కొన్నిసార్లు దేవుడు ఏర్పరచుకొని ఆశీర్వాదాలు. చాలామంది నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే మన జీవితంలో
మనం ఎందుకు డిజర్వ్ కావాలని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు సంథింగ్ గ్రేటర్ థింగ్స్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎంతకంటే గొప్ప సత్యం ఏముంటుంది, గొప్ప సంతోషం ఏముంటుంది, గొప్ప ప్రేమ ఏముంటుంది. కొన్నిసార్లు చాలాసార్లు అనిపిస్తుంది నిజంగా నాకు ఈ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ నిజంగా. అందుకే అన్నాను నేను లాస్ట్ టైం అన్న ఈ క్రిస్మస్ నేను ఐ వాంట్ టు సెలబ్రేట్ లైక్ ఎనీథింగ్ అని. లాస్ట్ టైం మా షాక్ ఒక్క రోజులో అసలు అంతవరకు మేము షాపింగ్ చేయాలని ఆలోచన లేకుండే, కానీ ఒక్క క్షణంలో జస్ట్ దేవుడు మనసులో అలా తట్టింది, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, ఐ ఆమ్ సో డల్ అండ్ ఐ సెడ్ ఐ షుడ్ సెలబ్రేట్ ఇట్. ఇక్కడ ఇంత గొప్ప భాగ్యము దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఇఫ్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ దెన్ ఐఎమ్ ఎ ఫూల్ కదమ్మా. చాలాసార్లు విశ్వాసులకు తెలియదు, ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు అంత గొప్ప విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు చెబుతున్నప్పుడు, దేవుడు ఇస్తున్నాడు అన్నప్పుడు ఏ పాటి సంతోషము లేకపోతే హృదయములో దెన్ విల్ బి ది ఫూల్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మాట చాలా సీరియస్గా చెప్తుంది. ఎందుకంటే దేవుడు ఇంత నిజంగా ఏముందని దేవుడు నిజంగా కొన్నిసార్లు ఏమున్నదని దేవుడు నిజంగా అంత గొప్ప ఆశీర్వాదాలు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మీకు అదే వాక్య భావం ఇక్కడ చూస్తాం. నేను నా వాక్య భావంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై టు స్టే ఇన్ మై 13 and 14లో ఉన్న ప్రయత్నం, ఎందుకంటే అందులో ఉండే చాలా విషయాలు ఉన్నాయి, అందులో మాట్లాడలేను కాబట్టి, సమయం లేదు కాబట్టి. 13 వచ్చిన చూద్దాం ఒకసారి. లెట్ us see ఇక్కడ ఏమంటాడమ్మా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి అంటాడు. దేవుని వాక్యమాలలో చేసినప్పుడు మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క స్వార్థ వింటున్నప్పుడు అది సత్యవాక్యం అంటాడు. ఇట్స్ అ ట్రూత్, ఇట్స్ గాడ్స్ ట్రూ వర్డ్. చాలాసార్లు దేవుని వాక్యం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది సత్యవాక్యం అంటాడు. దిస్ ఇస్ అ వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యము అంటాడు. సత్యవాక్యము ఇది సత్యమైంది. యేసుప్రభువు అంటాడు కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడను, వాక్యమే కృపా సత్య సంపూర్ణే మన మధ్యలో సంచర శరీరము ధరించుకొని అంటాడు. 4వ వచనం యోహాను సువార్త 14 వస్తానండి. ఏమంటాడు? ఒకటాడు నేనే మార్గమును సత్యమును అంటాడు. ఎందుకంటే ఆ వర్డ్ ఇస్ ట్రూత్. ఇప్పుడు దేవుని వాక్య భావంలో మనం వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము సత్యమై ఉన్నది. బికాజ్ ఇట్స్ అ ట్రూత్. గాడ్ ఈజ్ అ ట్రూ గాడ్. యోహాన్లోకి వెళ్తుంటాడు కదా, మంచి యోహాన్లోకి వెళ్తుంటాడు కదా, ఆయన లో ఎంత మాత్రము చీకటి, ఎంత మాత్రం బదులు ఈజ్ అ గాడ్ ఆఫ్ ట్రూత్. ఈజ్ అ గాడ్ ఆఫ్ ట్రూత్. నిజంగా ఆ దేవుడు నిజంగా సత్యవాక్యమును విని మనం ఎప్పుడైతే సత్యవాక్యము వింటామో అంటాడు, దానివల్ల రక్షణ కలుగుతుంది అంటాడు. అంతేనేదమ్మా? ఒకసారి మళ్ళీ చదువుకుందాం మన వాక్యభావంలో. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. రక్షణ సువార్త సత్యమైనది, సత్యవాక్యము. ఆ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాను. ఇక్కడ 2-3 మాటలు చెప్తాడు అందులో ఉంది. తర్వాత నా వాక్యంలోకి వెళ్ళిపోతాను. దేవుడు అంటాడు కదా, ఆ సత్య స్వార్థను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే నమ్ముతామో, చాలాసార్లు నమ్మలేకపోతుంటాం. దేవుని యొక్క విశ్వాసంలో బలంగా ఉండలేక విశ్వాసం అంటాం, కానీ చెప్పుకోవడానికి దేవుని విశ్వాసం చాలాసార్లు మనము దేవుని వాక్యమాలను చూసినప్పుడు కొన్నిసార్లు చాలాసార్లు వింటాము, కానీ నిజమా కాదా అని ఒక డౌట్ మనలో మైండ్లో వస్తుంటుంది. చాలాసార్లు ఏదో వాక్యం మాట్లాడుతున్నాం, నిజంగా ఇది నిజమేనా, నిజంగా జరుగుద్దా, నిజంగా అవుతా అంటే. అందుకే దేవుని వాక్యం అంటాడు, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, when you have faith in the God's word, it leads to salvation. A salvation leads to promise. Word of God, ఎప్పుడైతే నువ్వు దాన్ని విశ్వసిస్తావో, ఎప్పుడైతే నమ్ముతావో, నమ్మగలుగుతావో, దేవుని వాక్కుల్లో నువ్వు నమ్మగలిగినప్పుడు ఆ నమ్మకము నీకు రక్షణ ఇస్తుంది. ఆ రక్షణ వల్ల నువ్వు వాగ్దానానికి వారసుడు అవుతావు. లీడ్స్ టు ది ప్రామిస్ అంటాడు.
ఆ రక్షణ సువార్త నమ్మడం వల్ల ఏమంటాడు ఒకసారి చదువు, కింద భాగంలో అదే నా వాక్య భాగం అంతా కూడా ఈరోజు పిల్లలు అందులోనే ఉంటారు. ఒకసారి చూద్దాం. రక్షణ సువార్త తర్వాత వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అంటాడు దేవుని వాక్య భాగంలో. నా వాక్యం అదే ఈరోజు. వి ఆర్ సీల్డ్ ఇన్ ది స్పిరిట్ అంటాడు. తెలుసా అమ్మా? యేసు ప్రభు నమ్మినప్పుడు, ఆ శిలువ కార్యం నమ్మినప్పుడు, యేసు ప్రభు పలికిన మాటల ద్వారా, మొదటి మాట ద్వారా నాకు పాప క్షమాపణ, రెండవ మాట ద్వారా నాకు నిత్య జీవము దొరుకుతుందని నువ్వు నమ్మినప్పుడు, యేసే నమ్మినప్పుడు, యేసు రక్తంలో కడుక్కున్నప్పుడు, ఆ రక్షణలోకి వచ్చినప్పుడు, ఆ విశ్వాసంలోకి వచ్చినప్పుడు దేవుడు అంటాడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. అండ్ వై డిడ్ గాడ్ సెండ్ స్పిరిట్? నిజంగా దేవుని యొక్క ఆత్మను దేవుడు ఎందుకు పంపించాడంటే కారణం చెప్తాం. ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయము 5 నుంచి 9 వరకు యేసు ప్రభు చక్కని మాట్లాడతాడు. ఒకసారి పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చిందో ఆ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతాడు. దేవుడు ప్రభు మాట్లాడతాడు. 5వ వచనం 9 వరకు చదువుతాం. చాలా వండర్ఫుల్ ఉంటుంది. చూడండి ఒకసారి. లెట్ us see యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనం. నేను ఇంకా ఇంట్రడక్షన్లో వాక్యంలోకి వెళ్ళలేదు. కొంచెం ఫాస్ట్ ట్రాక్లో వెళ్ళిపోయాను. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్తున్నాను అంటాడు. ఐఎమ్ గోయింగ్ టు ది ఫాదర్ అంటాడు. తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్తున్నాను. నేను నన్ను పంపిన వాని యొద్దకు వెళుచున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని మీలో నన్ను ఎవరు అడగట్లేదు, కానీ నేను ఈ సంగతులు మీకు చెప్పినందున అయితే ఏం చెప్తున్నామా? నేను మీతో సత్యము చెబుతున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. జీసస్ సేస్, if I don't go it will not profit you, if I go it will profit you. ఎందుకంటే నేను వెళ్తే అది మీకు మంచిది, నేను వెళ్ళకపోతే అది మంచిది కాదు. నేను వెళ్ళాలి. నేను తండ్రి దగ్గరికి వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు కిందికి రాడు, కాబట్టి నేను వెళ్ళడం మంచిది. నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు భూమి మీదికి రాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీద వచ్చినప్పుడు ఆయన మీతో సదాకాలము ఉంటాడు. హల్లెలూయా. 4వ వచనం చదివితే అక్కడే ఉండిపోతుంది. Jesus says, if I don't go, the spirit will not come down. ఆ పరిశుద్ధాత్మ సత్య స్వరూపమైన ఆత్మ కిందికి రాదు, కాబట్టి it is good that I should go. నేను వెళ్తే మంచిది. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ఉంటే ఫిజికల్ ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇండియాలోనే ఉంటాడు. అమెరికా నాకు యేసు ప్రభు కావాలంటే అమెరికా నుంచి ఇండియాకి రావాలి. పరిశుద్ధాత్మ అన్ని చోట్ల ఉంటాడు. హల్లెలూయా. అందుకంటే పరిశుద్ధాత్మను గురించి యేసు ప్రభు 14వ అధ్యాయం అంటాడు కదా, ఏమంటాడు కదా, ఆయన మీతోనూ మీలోనూ నివసించును. లోకం అతన్ని ఎరగదంటారు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు లోకము అతన్ని ఎరగదు కనుక అతన్ని పొందనేరదు అంటదు. లోకానికి ఇది లేదు, కానీ యేసు రక్తంలో కడగబడ్డ వారి, యేసును అంగీకరించిన వారికి దేవుడిచ్చే ఆ ప్రామిస్ ఏంటంటే ఇట్ ఇస్ ద స్పిరిట్, అండ్ విత్ ద స్పిరిట్ గాడ్ సీల్స్ హిస్ పీపుల్. ఆ మాట వాళ్ళు అంటాడు కదా, ఎప్పుడైతే యేసుని అంగీకరించావో, ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చావో, క్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అంటాడు కదా, ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో యు ఆర్ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్. ఆ మాట నాకు కావాలి, అదే వాక్యంలో అన్నాడు. సీల్డ్ అంటాడు, అంతే ఉంది కదమ్మా వాక్యంలో. సీల్డ్, సీల్, ముద్రించబడ్డారట. పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడ్డారు. యేసుని అంగీకరించినప్పుడు, ఆ బాప్టిజం పొందినప్పుడు తండ్రి ద్వారా ఏ ఆత్మదే పంపబడదో ఆత్మ మన హృదయంలో ఉంచబడ్డది. ఆ ఆత్మ మనల్ని సీల్ చేస్తుందంట. యు ఆర్ సీల్డ్ బై ది హోలీ స్పిరిట్ అంటాడు దేవుని వాక్యం. ఈ మాటలో దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు, అవి ముందు ఉంచాలని ఆశ కలిగాడు. మొట్టమొదటిగా చూసిన పిల్లలు కలిసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అన్నప్పుడు why did God says that I am sealing you in the spirit అంటాడు. ఆత్మలు అంటాడు, విశ్వాసం అంట ముద్ర. ఇప్పుడు సీల్ చూసారమ్మా, సీల్ చేస్తారు. సీల్ ఎప్పుడు చేస్తారు తెలుసా అమ్మా? సీల్
ఈజ్ యూస్డ్ ఫర్ ది ప్రొటెక్షన్. మీరు ఏదైనా వస్తువు ఉన్నా కూడా వాడు గ్యారంటీ ఇస్తాడు. గ్యారంటీ ఇచ్చినప్పుడు వాడు స్టిక్కర్ వేసుకుంటాడు. ఏమంటాడు, ఇఫ్ యూ బ్రేక్ దిస్ సీల్, ఆ గ్యారంటీ నీకు వర్త్ రాదు. ఎందుకంటే ఆ సీల్ ఏదైతే ఉందో ఇట్ ప్రొటెక్ట్స్ సంబడి టు యాక్సెసింగ్ ఇన్ టు ఇట్. ఆ వేరే వాళ్ళు అందులో చేయి పెట్టకుండా, అందులో దూరి ఏదో మ్యానిపులేట్ చేయకుండా, ఇట్ హాస్ బిన్ సీల్డ్ టు ప్రొటెక్ట్ దట్. దేవుడు పరిశుద్ధాత్మ నా హృదయంలో ఎందుకు పెట్టాడు అని ఒకవేళ ఆలోచిస్తే, గాడ్ వాంట్ టు సీల్ సో దట్ వి కెనాట్ బి డిస్ట్రాయిడ్. మనం పాడు కాకుండా, ఎవరు కూడా దాన్ని మిస్హ్యాండిల్ చేయకుండా, ఎవరు కూడా సాతానుడు దాన్ని ఇబ్బంది పెట్టకుండా, గాడ్ సీల్డ్ విత్ ది స్పిరిట్. ఎలక్షన్స్ అయినప్పుడు, మాది కాలంలో ఎలక్షన్స్ అయినప్పుడు ఏం చేస్తారమ్మా, అన్ని ఓట్లు వేసినాక ఏం చేస్తారు, ఆ లెక్కింపు డేట్ ఎప్పుడో ఉంటుంది, వాళ్ళు అన్నీ తీసుకెళ్ళేసి ఒక స్ట్రాంగ్ రూమ్లో తీసుకెళ్తారు. స్ట్రాంగ్ తెలిసి అక్కడ వేసేసి తాళం వేసి సీల్ వేసేస్తారు. ఎందుకో పుస్తకం ఓపెన్ పెడితే ఏం చేస్తారు మన వాళ్ళు, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేస్తారు మీకు అందరు తెలుసు కాబట్టి ఏం చేస్తారు. అందుకే ఇట్ షుడ్ బి సీల్డ్ టు ప్రొటెక్ట్. ఎందుకంటే ఏదైతే ఉందో దాన్ని సంరక్షించుకోవడానికి సీల్. దేవుడు ఆ పరిశుద్ధాత్మనంటే దేవుడు మన హృదయంలో దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆ పరిశుద్ధాత్మ మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. వి ఆర్ సీల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్ సో దట్ వీ క్యాన్ బి ప్రొటెక్టెడ్. మనం రక్షింపబడ్డానికి ఆ సీల్ అందుకంటాడంటే, మీరు ఆత్మలో ముద్రింపబడ్డారు. విశ్వాసం అదే. ఎవరంటే నేను ఆత్మలో ముద్రింపు. యేసుప్రభువు ఒక చక్కని సంఘటన చెప్తాను. చక్కని సంఘటన ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. 12వ అధ్యాయము అక్కడ 42వ వచనం నుంచి ప్రభు చక్కని మాటలు చదవకండి, అక్కడ నుంచి చదువుకుంటూ వస్తాడు. ప్రభు అంటాడు, ఒక వ్యక్తి హృదయంలో అంట ఒక దయ్యం ఉంటే ఎందుకు ఈ మాట చెప్తారంటే, ఒక దయ్యం ఉందనుకో అది బయటికి వెళ్తుందంట, అక్కడే ఉండదు. అది బయటికి వెళ్ళి ఏం చేస్తుందంట, పోయి బాగా ఊరంతా తిరుగుతుందంట, చూస్తుందంట ఎట్టుందని చూస్తుంటే. అది చూస్తున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే పోయి హృదయంలోకి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు ఏం చేస్తుందంట, చూస్తే ఏదంతా బాగాలేదు, నా ప్లేసే బాగుంది, ఏ ప్లేస్ అవుతుందో ఆ ప్లేస్ బాగుంది కాబట్టి ఆ ప్లేస్కి మరి తిరిగి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంట, ఒక్కరిని ఎందుకు పోతే ఒక్కరిని పోయి నేను ఎందుకు అని చెప్పి 7 ఆత్మలు పట్టుకొచ్చుకుంటుందంట. ఒకసారి చూద్దాం మా పిల్లలు. ఒకసారి 45వ వచనం అనుకుంటా, కింద చూడమ్మ, కింద 45వ వచనం. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునంటాడు. ఒక దయ్యం ఉంటేనే పిచ్చి లెక్కలు చేసి చేయకూడదు అన్నీ చేస్తుంటే 7 వచ్చి దూరి అంటే ఏం చేస్తామో ఆలోచించాడు. అందుకే అంటాడు, ఒక మనుషుల్లో యేసయ్య అంగీకారం ముందు ఎన్నున్నాయో నీకు తెలియదు, కానీ ఆ బయటికి పోయినప్పుడు నువ్వు ఇంకా యేసయ్య ఆత్మతో నింపుకోకపోతే వచ్చినప్పుడు 7 పట్టుకొస్తుంది అంటది. ఆ మునుపటి స్థితి కంటే నీ కడపటి స్థితి ఇంకా దరిద్రంగా తయారవుతుంది. కాబట్టి యేసు ప్రభువు అంటాడు, ఫర్ దట్ ఐఎమ్ సీలింగ్ యూ విత్ మై హోలీ స్పిరిట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో, నీ ఆత్మలో ఉంటుందో, నీ హృదయంలో ఉంటుందో, సాతానుకు చోటు ఉండదు. ఈ సీలింగ్ విత్ ది స్పిరిట్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ సీల్ వేసినాడు, చెప్పిన వాళ్ళ గురించి గ్యారెంటీ లేదు. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఐ వాంట్ టు సీల్ యూ బికాజ్ దేర్ ఎవ్రీ ఛాన్స్ దట్ సాటన్ విల్ మేక్ యూ అప్ అండ్ డౌన్. సాతాను గురించి చెప్పాలంటే పిల్లరా, యేసు ప్రభువు ఒక మాట అంటాడు, మత్తయి లూకా సువార్త, నా దగ్గర రెఫరెన్స్ లేదు, తర్వాత ఇస్తాను కావాలంటే. పేతురు అని పిలిచి, సాతానుడు మిమ్మల్ని జల్లించుటకు నన్ను కోరుకొని అంటాడు. విన్నారమ్మా ఎప్పుడన్నా? సాటన్ వాంట్ టు షిఫ్ట్ యూ అంటాడు. జల్లించడం తెలుసా అమ్మా? జల్లడబట్టడం తెలుసా అమ్మా? గోధుమల స్థితిగతులు ఎట్టుంటాయో, ఒకవేళ సాతాను జిల్లట్లో పోతే నీ బతుకు నా బతుకు కూడా జల్లించుటకు అంటాడు. ఎటు తింటాడు, ఇటు జల్లించుటకు కోరుకొని అంటాడు. దేవుడు అంటాడు, నేను కొన్నిసార్లు అనిపిస్తుంది, అక్కడ అనిపిస్తుంది, యేసు ప్రభువు అంటాడు, సాతానుడు జల్లించడానికి కోరుకున్నాడు, కానీ నేను పర్మిషన్ ఇవ్వలేదు అన్న దేవుడు అన్నాడు. ఏమంటాడు? నీ విశ్వాసములో నువ్వు పడిపోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేసినట్టు.
యేసయ్య వానికి చెల్లించడానికి పర్మిషన్ ఇచ్చిన దేవుడు అంటాడు, నువ్వు విశ్వాసంలో పడిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేశానంట. సాతాను ఈ లోకంలో చెల్లిస్తూనే ఉంటాడు కాబట్టి వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఆయన బిడ్డలు ఆయన ఆత్మ ద్వారా ఆయన ముద్ర, సో దట్ యు వోంట్ బి కరప్టెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు చెడిపోయి పడిపోయి పాప స్థితిలో నువ్వు ఉండకుండానట్లు ఆయన నీలో ఆత్మ ద్వారా ముద్రించుకుంటున్నాడు. ఇంకో మాట చూపించాలని ఆశ కలిగిన పౌలు రాస్తాడు, సంఘానికి రాస్తారు, కొరింథీ సంఘానికి రాస్తూ 11 అధ్యాయం 3వ వచనం. ఎంత వండర్ఫుల్ ఉంటుంది చూడండి, ఒకసారి చూద్దాం. లెట్స్ సీ. నా టైం అయిపోతే ఇలా చెప్పండి, మా దేవుడు ఇచ్చిన వాక్యాలకు మీరు అలా అంటే ఆపేస్తారు. 11 అధ్యాయం 3వ వచనం పౌలు రాస్తాడు కొరింథీ సంఘానికి. 2 కొరింథీలు రాసిన పత్రిక 2 కొరింథీ మొదటి, అంటే కొరింథీ అంటే మొదటి ఉంటుంది, 2 ఉండదండి. 11 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు ఏమంటున్నామా, మీ మనస్సులను పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచు. పౌలు అంటాడు, ఐఎమ్ స్కేర్డ్. పౌలు ఎందుకయ్యా భయపడుతున్నావు అంటే, కొరింథీ సంఘాన్ని అంటాడు, నేను భయపడుతున్నాను. ఎందుకయ్యా భయపడుతున్నావు, నా గురించి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, నువ్వు మంచోడు వేరా బాబు, వాడు మంచోడు కాడే, వాడు నేను ఉండనీయడే, వాడు నేను చక్కగా ఉండనీయడే. వాడు అంటాడు, ఆ అవ్వను దేవుని చేతులతో చేయబడ్డ అవ్వను మోసపుచ్చినట్టుగా నిన్ను కూడా మోసపుస్తాడేమో, నిన్ను కూడా యేసు రక్తం ద్వారా వచ్చిన పరిశుద్ధతలో నుంచి బయటికి తీసుకెళ్తాడేమో అని నేను భయపడుతున్నాను. ఐఎమ్ స్కేర్డ్ దట్ యు విల్ లూజ్ యువర్ హోలీనెస్. పౌలు చెప్తాడు సంఘాన్ని, సంఘము పడిపోదండి, సంఘంకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది పడిపోను. నేను చాలా స్ట్రాంగ్ అండి. ఎవరో చెప్పాడండి స్ట్రాంగ్ అని? ఎవరు చెప్పారండి మీరు స్ట్రాంగ్ అని? మనం అనుకుంటే అయిపోయింది. నేను చాలా చాలా కష్టం అండి, చాలా మంచిగా ఉంటానండి, చాలా ఇది ఉంటాను. కానీ నేనేదో సినిమా చూసినాను, సత్యం చెప్పే హరిశ్చంద్రులు అవసరానికో ఈ రోజు వస్తూనే ఉంటుంది అది. అందుకే దేవుని వాక్య భావంలో చూసినప్పుడు అంటాడు, నువ్వు చాలా మంచి, అందుకే అంటాడు, అవ్వను దేవుని చేతులతో చేయబడ్డ ఆ యొక్క మనుషులనే వాడు మోసం చేసినప్పుడు నువ్వే పాటి వాడివి. ఐఎమ్ స్కేర్డ్ దట్ యు విల్ ఫాల్ ఫ్రమ్ యువర్ రైచియస్నెస్ అండ్ యువర్ హోలీనెస్. చాలామంది ఎంత ఈజీగా వదిలేస్తారు, పరిశుద్ధత అంటే అసలు వాల్యూ లేదన్నమాట. చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయంలో ఏదైనా పడిపోతే ఆడికాడి కొంచెం అంటే పడాలంటలేదు, ఆయన పెద్దదాన్ని పడొచ్చన్నాడని మీరు ఆ కాంటెక్స్లో. కానీ చిన్న విషయాల్లో ఒకవేళ నువ్వు నిలబడలేకపోతే హౌ కెన్ యూ స్టాండ్ ఇన్ ద స్ట్రాంగర్ థింగ్స్? పౌలు భయపడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, I want to protect you. I want to protect you with the seal of the Spirit. Seal of the Spirit. ఎలా ప్రొటెక్ట్ చేస్తూ చూస్తాం? ఒకసారి 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంటే దేవుడు చూస్తాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు దేవుని ఒక్కసారి వచనం చూసుకుని మన 2వ మాటలోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూద్దాం. ఒక వచనం 16వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని హీ విల్ కన్విక్ట్ us ఆఫ్ ది సిన్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే నువ్వు పడిపోతావో, చాలామంది దొరకకుండా తప్పు చేస్తారేమో, కానీ మీకు తెలుసు మీరు ఎక్కడ పడిపోయారని.
అద్దం ముందు నిలబెడితే అద్దం చెప్పుద్ది ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడ పడ్డావు, నన్ను చూడదు. నేను కళ్ళు మూసుకుని ఎవరిని చూస్తలేను, ఎవరు అంటలేదు. దేవుని వాక్య భావన అంటాడు, నువ్వు అద్దం ముందు నిలబెడితే అద్దంలో ఉన్న వ్యక్తి నీ ప్రతిరూపము ఏదేదో చెప్తుంది. నువ్వు ఎక్కడ పడిపోయావో, దేవుని విషయంలో ఎక్కడ చెడిపోయావో దేవుడు ఒక ఆత్మను ఉంచాడు. ఈ విషయములో యు ఆర్ నాట్ రైట్ విత్ గాడ్. ఆ యొక్క ఆత్మను దేవుడు నీలో పెట్టాడు కాబట్టి, బికాస్ గాడ్ హస్ సీల్డ్ యు ఇన్ ది స్పిరిట్. ఆ పాపమును హెచ్చరిస్తుంటుంది. అందుకే జాగ్రత్త సుమే. పరిశుద్ధాత్మ హెచ్చరించినప్పుడు సరి చేసుకోలేకపోతే కష్టం పడాలి. ఎస్, వీఆర్ బౌండ్ టు టెంప్ట్. శోధింపబడ్డం పాపం కాదు, కానీ శోధన అనుసరించిన పాపం. శోధన వస్తుంది, విశ్వాసం రాకపోతే ఏసైనా ఇది లేదు వదిలేడు, నిన్న వదులుతాడా? వదులు వాడు. కనుక శోధింపబడ్డం పాపం కాదు, కానీ శోధనను అనుసరించడము పాపం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మను పెట్టాడు. నువ్వు నమ్మిన ఒక దేవుడు అంటే నీ అంతరంగంలోంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతాడే. యేసుని అంగీకరించినప్పుడు, యేసు రక్తంలో కడగబడ్డప్పుడు, యేసుతో నువ్వు జీవిస్తున్నప్పుడు, యేసు బిడ్డమైనప్పుడు దేవుడిని పరిశుద్ధాత్మని హృదయంలో పెట్టాడు. బిడ్డ, నువ్వు పెడుతున్న దారి తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, ఇది నిన్ను నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలోంచి తీసుకెళ్తే కానీ జాగ్రత్త సుమే. కన్విక్ట్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. పాస్టర్ అయ్యగారు నేను నువ్వు అడగాల్సిన అవసరం, నువ్వు వాడుకుంటే చాలు. ప్రార్థన చేసిన దేవుడు చెప్తాడు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ చెడిపోయావు, ఎక్కడా. ఎందుకంటే దేవుడు ఆత్మని ఇచ్చాడు, నిన్ను సంరక్షించడానికి దేవుడు ఇచ్చాడు. అందుకంటాడు ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ సో దట్ వీ కెన్ బి ప్రొటెక్టెడ్. అండ్ సెకండ్ థింగ్, దేవుని వాక్యం ఆలోచించినప్పుడు, రెండో చూసినప్పుడైనా దేవుని యొక్క అసీల్ ఎందుకు అని చూసినప్పుడు, దేవుడి యొక్క why did God sealed me in the spirit? మొదటిది to protect you. Second thing, he owns you. సీల్ ఎవరు చేసుకుంటారమ్మా? అది ఎవరికి చెందిందో వారు మాత్రమే చేసుకుంటుంది. బికాస్ యు బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి చెందినవాడవు కాబట్టి దేవుడు నిన్ను ముద్రించుకుంటాడు. చాలాసార్లు అనుకుంటాడు, దేవుడు ఎందుకు నన్ను ఆత్మ ద్వారా ప్రశ్న వస్తుంది, ఎందుకు ముద్రించుకుంటాడు దేవుడు అంటే, దేవుడు అంటాడు బికాస్ ఐ ఓన్ యూ. మనం మనవారం కాదు, కానీ మనం క్రీస్తు వారం. హల్లెలూయా. వి బిలాంగ్ టు క్రైస్ట్. మనము దేవునికి చెందిన వారము కాబట్టి ఆయన ఎందుకు ఆత్మను పెట్టాడు, ఎందుకు నన్ను ముద్రించుకుంటాడంటే వి బిలాంగ్ టు గాడ్. మనం మన సొంతం కాదు పిల్లలు. అందుకే యేసు ప్రభువు ఒక మాట అన్నారు కదా, ఎవరైనాను నన్ను వెంబడించ గోరినేడలా, అక్కడికే అవుతుంది, తర్వాత దానిలో పోతుంది, ఇంకో అంశం అవుతుంది. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. డినాయింగ్ అవర్ సెల్ఫ్. యేసుని వెంబడించాలంటే నీ ఇష్టానుసారంగా ఇప్పుడు నీ శరీరముతో నీకు హక్కు ఉంటే యూ డోంట్ బిలాంగ్ టు క్రైస్ట్. నా శరీరం నా ఇష్టం అండి, నా జీవితం. చాలామంది కాదు, నా లైఫ్ అండి, నీకేం ప్రాబ్లం? ఎవరు చెప్పాడు నీ లైఫ్ అండి? నీ లైఫ్ అన్నప్పుడు నువ్వు క్రైస్తవుడివే కాదు. ఒకవేళ నీ లైఫ్ నీదైతే నువ్వు క్రీస్తు వాడవు కాదు. నీ లైఫ్ క్రీస్తు అయితే నువ్వు క్రీస్తు వాడవు. నేను వాక్యం చెప్తుంది మాట. He owns us. Are you willing to give your ownership to the Jesus Christ? ఇది ప్రశ్న ఈరోజు నేను నిన్ను అడగాలనుకుంటున్నాను. ఆయన యేసు రక్తంతో అంటున్నాడు, కడిగాడు, పరిశుద్ధుడిగా చేయాడు, ఆత్మధర ముద్రించుకున్నాడు. ఆయన ఆత్మ నీలో పెట్టాడంటే ఈ ఓన్స్ యూ. ఒకవేళ నువ్వు చాలాసార్లు ఆత్మ రాదు, చాలామందికి ఆత్మ ఉండదు. ఆత్మ ఉండదు ఎందుకుంటుందంటే మనం ఆయన అండర్లో ఉండకపోతే ఆత్మ రాదు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆత్మ గురించి మాట్లాడమని ఈరోజంతా మాట్లాడతాం. నిజం ఒక మాట నాకు చాలా ఇష్టం అండి. ఈ లూకాసు వార్తలు ఒకసారి చూద్దాం, 2వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి చూద్దాం. చక్కని మాట, నా దగ్గర రెఫరెన్స్ లేదు కానీ ఒకసారి చూద్దాం పిల్లలు. లేడసి నిజంగా ఒక చక్కని మాట. నిజంగా నాకు ఈ మాట ఎంత ఇష్టం అంటే పిల్లలు ఒక్కసారి చూపిస్తాను ఆశ కలిగినాను. ఒక్కసారి చూద్దాం. ఒక సిమియోను గురించి మాట్లాడతారు చూడు పిల్లలు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 27వ వచనం అనుకుంటాను.
సిమియోనుకు అంటే ఆయన దేవుని దర్శనం చూసే వరకు చనిపోడని పరిశుద్ధాత్మ బయలుపడి. ఒకసారి చూద్దామా ఒకసారి. 27 అమ్మా. 26 చదమ్మా. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉంది. 25 అమ్మా. 25 యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు అతడు నీతిమంతుడును పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. హల్లెలూయా. హి వాస్ అండర్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను పరిశుద్ధాత్మ కింద ఉండెను. పరిశుద్ధాత్మ మీద ఉండి పరిశుద్ధాత్మ కింద ఉండి పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తుంటాడు. ఆయనకు రివీల్ చేయబడాలంటే నువ్వు ఇజ్రాయెల్ యొక్క ఆ విమోచన చూచే వరకు నువ్వు చచ్చిపోవు అని దేవుని ఆత్మ రివీల్. బికాజ్ ది స్పిరిట్ ఆఫ్ ది గాడ్ వాస్ అపాన్ హిమ్. ఆ మాట అనిపిస్తుందమ్మా. దేవుని పరిశుద్ధాత్మ అతని మీద ఉండేనంట. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ బంధుకురాలు చెప్పిన వాళ్ళు హల్లెలూయా. Can you say that God's spirit is upon me? If God's spirit is upon me, who can oppose me? దేవుని ఆత్మ ఉండప్లారా. దేవుని ఆత్మ కింద ఆ రోజు మేఘమ కింద ఏ రీతిగా అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రము దాటారు, ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళారు, పరిశుద్ధాత్మ కిందనే ఉంటే నువ్వు అలాగనే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశిస్తావు. ది స్పిరిట్ విల్ లీడ్ యూ, గైడ్ యూ, ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే. And the revelation of the Spirit అంటాడు. ఆ పరిశుద్ధాత్మలో దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే కొరింథీయులు అంటాడు కదా, మనిషిని ఆత్మ ఎలాగో మనుషునికి ఇప్పుడు నా మనసులో ఏముందో మీకే తెలుస్తుంది. అయ్యగారు నా గురించి ఏమనుకుంటారంటే నేను చెప్తాను, నీ గురించి ఏమని అనుకుంటే చెడ్డగా అనుకుంటే చెప్తాను. నేను చెప్పను. నాకే తెలుసు నీ గురించి నేనేమనుకుంటానండి. ఐ నో మై హార్ట్. అలాగనే దేవుని యొక్క హార్ట్ అంట హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ కాబట్టి దేవుని ఆత్మకు దేవుని యొక్క మనసులో ఏముందో చెప్తుంది. దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ రివీల్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. చాలాసార్లు అనిపిస్తుంది when you have that spirit you will know what will happen. ఈ అనుభవము అన్నిసార్లు కాబట్టి కొన్నిసార్లు అయితే అనుభవిస్తాం కదా, తెలిసిపోతుంటుంది ఇది ఇట్లా అయితట్టు కనబడుతుంది. Because of the revelation of the Spirit, దేవుని ఆత్మ. When you owned by God, దేవునితో అంటాడు కదా, దేవునితో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని సొత్తుగా ఉంటావో, దేవుడు నిన్ను ఓన్ చేసుకుంటాడో అప్పుడు you don't belong to God. మార్కు సువార్తలు అంటాడు కదా పిల్లలు, మార్కు సువార్త 9:41 ఒక చక్కని మాట అంటాడు. అంటాడు కదా, నా నామం పేరట ఎన్నడూ మంచినీళ్ళు ఇచ్చినాను, చేస్తే వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరంటాడు. ఎందుకంటే బికాస్ యు బిలాంగ్ టు మీ అంటాడు. హల్లెలూయా. మీరు నాకు చెందినవారు కాబట్టి. బికాస్ దిస్ స్పిరిట్ హస్ సీల్డ్ యు, మేకింగ్ గాడ్స్ ఓన్. కొరింథీ పత్రిక అపోస్తలుల కార్యాలకు వెళ్తే ఒక చక్కని మాట రాస్తాడు, చాలా ఇష్టమైన మాట పిల్లలు. ఐ లవ్ సమ్ వర్సెస్. 20:28 ఒకసారి చూద్దాం. సంఘమునికి వచ్చి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. 20:28 ఒకసారి చూసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏమంటుండమ్మా ఇప్పుడు చెప్పు, సంపాదించిన సార్ తర్వాత అందులో పోకూడదు. ఏమంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి
సంపాదించిన సంఘము అంటాడు దేవుని వాక్యములో. ద గాడ్ హస్ బాట్ యూ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్. యేసు స్వరక్తము. ఈరోజు సంఘము నేను అనుకునే నా సొంతము నా ఇష్టము కాదు. దేవుడు అంటాడు నువ్వు యేసు రక్తంతో కొనబడ్డవాడు, నువ్వు యేసుకు చెందినవాడు. వెల ఇచ్చి ఆ సిలువలో నీ కొరకు ఆయన వెల పెట్టి ఆయన ప్రశస్త రక్తము విలువ కట్టలేని ఆ రక్తమును పెట్టి ఆయనను కొనుక్కుంటే ఈరోజు నా ఇష్టము నా ఆలోచన నా జీవితం అంటే డోంట్ బిలాంగ్ టు క్రైస్ట్. సంఘానికి దిర్ ఇస్ నో రైట్. ఇష్టమండి మా ఇష్టం అండి అంటే మీ ఇష్టం కాదండి. మీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు, నా ఇష్టం కూడా కాదు. నా సంఘం అండి, మీ సంఘం కాదు. ఎవరు చెప్తారు? నా మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు అనిపించింది అన్నాను. ఇప్పుడు అన్న మాట్లాడుతున్నప్పుడు అది నా దాని గురించి చిన్న పేపర్ ఎట్లా నడుస్తుంటే బాగా నడుస్తుంది అంటే ఎలా వస్తుంది తమ్ముడు అంటే బాగా నడుస్తుంది. చిన్న ఫస్టోళ్ళు వస్తారు, పోయేటోళ్ళు పోతారు పోలి. నాకేం బాధలేదు అన్న. నేను ఖాళీ ఐఎమ్ బిల్డింగ్ హియర్ గాడ్స్ చర్చ్, నాట్ మై చర్చ్. నాది కాదు అది, నాకే. ఐఎమ్ జస్ట్ వాకింగ్ యాజ్ అ స్టూవర్డ్. పని చేసే ఒక పనిగాడిగా, ఒక సేవకుడిగా నా పని నేను చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ జస్ట్ లైక్ అ సర్వెంట్ బికాజ్ హీ ఓన్స్ ది చర్చ్. ఇది జోలే గారి రక్తంతో కొట్టింది కాదు, యేసే రక్తంతో కొనబడ్డ సంఘం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. యేసు రక్తంతో కొనబడ్డ సంఘమా. దేవుడు అంటున్నాడు ఐ ఓన్ యూ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. హీ ఓన్స్ us. ఈరోజు ఒకటే నిర్ణయం తెల్లలేదు. ఆర్ వి విల్లింగ్ టు కమ్ ఇంటూ హిస్ ఓనర్షిప్? దేవనాస్త నన్ను నీ సొత్తుగా చేసి. ఇజ్రాయెల్ పిలిచినప్పుడు ఏమంటాడని? ఇజ్రాయెలు నిన్ను విమోచించిన వాడని, నేను తరి గర్భంలో నిర్మించిన వాడని, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడని అంటాడు కదా. నీవు నా సొత్తు అంటాడు. నీవు నా సొత్తు అన్నావు. దేవుడు ఆత్మను ఉత్తనే పెట్టలేదమ్మా, ఉత్తనే పెట్టలేదు. దేవుడు ఆత్మను ఎందుకు పెట్టాడు నాలో? దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు పెట్టాడంటే దేవుడు ఇంకా కింద 14 డిపాజిటెడ్ స్పిరిట్ అంటాడు. డిపాజిట్ ఎప్పుడు చేస్తారమ్మా? పక్కన వాళ్ళు అకౌంట్లో పోయి డిపాజిట్ చేస్తారు అమౌంట్. మా దగ్గర ఉన్నాయి కొన్ని పైసలు అవి తీసుకొని పక్కన వాళ్ళు అకౌంట్లో వేస్తాం, మా అకౌంట్లో వేస్తాం. అందుకని దేవుడు కాబట్టి దేవుడు ఈ డిపాజిటెడ్ స్పిరిట్ ఇన్ యూ బికాజ్ హీ ఓన్స్ యూ. హీ ఓన్స్ యూ. ఎవరితో నువ్వు చేయగలుగుతావు? యోహాను సువార్తలు అంటాడు, చక్కని మాట్లాడు. నేను రెఫరెన్స్లు చాలా తీసుకుంటూ పోతే రెఫరెన్స్లు అందిస్తాడు. అంటాడు కదా, నేను నా గొర్రెలు నన్ను ఎరుగును అంటాడు. ఆ మాట అనిపిస్తుంది. మై షీప్ ఇఫ్ యు ఆర్ గాడ్ షీప్ యూ విల్ లిసన్ టు హిస్ వాయిస్. చాలాసార్లు వాక్యం విన్నాక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడైనా మళ్ళీ కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసింది అనుకో, మా దేవుడు అని ప్రతి చిన్నదాన్ని పట్టుకుంటాడు. నేనే దొరుకుతున్నా, నన్నే పట్టుకుంటాడు. ప్రతి చిన్న దాంట్లో నన్ను కరెక్ట్ చేస్తాడు. ఎందుకు కరెక్ట్ చేస్తాడంటే బికాజ్ హీ లవ్స్ యూ. యూ డోంట్ వాంట్ టు లూజ్ యూ. హీ లవ్స్ యూ, డోంట్ వాంట్ టు లూజ్ యూ. హీ ఓన్స్ యూ. మనుషుడికే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ, అవిశ్వాసికే కట్టుదిట్టాలు ఎక్కువ ఉంటాయి. అవిశ్వాసికి లేదు, వాళ్ళకి లేదు, రూల్స్ లేదు, ఎట్లా బతకొచ్చు. నువ్వు విశ్వాసి, నువ్వు ఇలాగే బతకాలి. సీనాయి కొండ మీద స్టార్ట్ అయింది రూల్స్. ఇప్పుడు కూడా అదే రూల్స్ ఉన్నాయి అంటాడు. గాడ్స్ మారల్ రూల్స్, యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. మన ఒకటే తెలుసమ్మా, మనకు ఒకటే రూల్ ఏంటంటే వీ షుడ్ లివ్ హోలీ. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులుగా జీవించుడి. ఒక స్టేట్మెంట్ చాలు, తక్కువ అన్నీ చేయొచ్చు. అది ఒక్కటి చేస్తే చాలు, వేరే అన్నీ మీరు చేయకుండా పర్లేదు. ఒక్కటి చేస్తే చాలమ్మా, తక్కిన అన్నీ మీరు ఎన్నైనా బ్రేక్ చేయండి. ఇది మాత్రం చేయకండి, బ్రేక్ చేయకండి. ఏది? పరిశుద్ధత. అది ఒక్కటి చేస్తే అన్నీ చేసినట్టు. ఆ పరిశుద్ధతను ఒక్కడే పట్టుకొని ఉంటే తక్కిన అబద్ధమాడ, వ్యభిచరించ, దొంగతనం ఏమి చేయవు. ఇక ఒక పరిశుద్ధతను పట్టుకుంటే అది నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా, బికాస్ యూ బిలాంగ్ టు గాడ్. హీ వాంట్స్ యూ. నా టైం అయిపోయింది. రైట్, ఓకే. స్టార్ట్ అవుట్ టైం. కెన్ ఐ టేక్ 4-5 minutes? ఎక్కువ తీసుకుంటాయి. 3 అంశంలో వెళ్ళిపోతుంటాయి.
5 నిమిషాల్లోపే ముగిచ్చేస్తాం. 3 అంశాలు చూసినప్పుడు దేవుని వాక్యభాగం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అంటే పిల్ల ఒకసారి పిల్ల కింద చదువుకుందాం. మన వాక్యభాగంలోకి వెళ్దాం. మన వాక్యభాగంలోకి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. ఒకసారి పిల్ల దేవుడు ఈ ఆత్మను పెట్టాడు కదా, ఈ ఆత్మతో సీల్ చేసుకున్న వాడుకు ఎప్పటి వరకు, హౌ లాంగ్, ఎప్పటిదాకా మనం ఈరోజు ఈ లోకంలో పిల్ల దేవుడు ఒక పర్పస్తో ఈరోజు దేవుడు ఆత్మను పెట్టాడు. ఒకటి సంరక్షించడానికి, రెండోది ఓన్స్ ఆయన చెప్పడానికి, ఆయన నువ్వు నాకు చెందినవాడు చెప్పాడు. మూడోదిగా చూసినప్పుడు దిస్ ఎ పర్పస్, గాడ్స్ పర్పస్. వాట్ ఇస్ ది పర్పస్? ఎందుకు ఈ ఆత్మను ఎందుకు పెట్టాడు? ఎప్పటిదాకా దేవుడు నన్ను సంరక్షించాలి, ఎప్పటిదాకా దేవుడు నన్ను కాపాడాడు. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక 4:30 చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్ల దేవుని వాక్యం ఒక మాట చూసుకుందాం. దేవుని వాక్యభాగంలో చూద్దాం. 4:30 దేవుని పరిశుద్ధాత్మను ఆ తర్వాత సంగతి ముందంటే దేవుడు చాలు చాలు ఆ తర్వాత సంగతి ఎందుకు అనేది పర్పస్ తర్వాత దేవుడు చెప్తున్న మాట మొట్టమొదటిగా సంఘానికి, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్కు ఈరోజు చెప్తున్న మాట దేవుడు దేవుని పరిశుద్ధాత్మ. ఏ పరిశుద్ధాత్మ అయితే దేవుడు మనలో పెట్టాడో, ఆయన సొత్తుగా ముద్రించుకున్నాడో, ఏది మనల్ని సంరక్షిస్తుందో ఆత్మను మనం ఏం చేయొద్దంట. ఎప్పుడు దుఃఖపడుతుందమ్మా పరిశుద్ధాత్మ? ఇంతకుముందు మనం అన్నది ఏది ఒక్కటి చేయబడదు, ఆ ఒక్కటి పోయినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుందంట. ఎందుకంటే అది పరిశుద్ధమైన ఆత్మ కాబట్టి. అది పాపంతో నింపబడ్డ ఆత్మ కాదు, పరిశుద్ధుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అందుకే ఎప్పుడైతే నువ్వు పాపంలో పడతావో ఆత్మ దుఃఖపడుతుంది. తప్పు చేసినప్పుడల్లా ఎవరు దుఃఖపరుస్తారు? మనము. ఏసయ్యా ఏసయ్యా ముద్రించుకున్నావు కరెక్టే, ఆత్మను పెట్టావు కరెక్ట్. అంటే నువ్వు తప్పు చేసిన ప్రతి టైము యు ఆర్ మేకింగ్ ది హోలీ స్పిరిట్ టు గ్రీవ్. దుఃఖపెడుతున్నావు, దేవుని ఆత్మను దుఃఖపెట్టు. సరే తర్వాత వచ్చింది, నాకు టైం ఇచ్చింది మీరు తక్కువ. రైట్, ఓకే, లెట్ మీ గో. తర్వాత చదువు. ఇప్పుడు చెప్పు. విమోచన దినము వరకు ఎప్పటిదాకా అంటే దెర్ ఇస్ ఎ టైం కదమ్మా. ఎలక్షన్లు సీల్ చేస్తే ఎప్పుడు అంటాడు? కౌంటింగ్ డే వరకు సీల్. We are sealed up to the day of redemption. విమోచన దినము వరకు. ఎప్పటి వరకు పెట్టాడు దేవుడు ఆత్మ? ఎప్పుడైతే విమోచించబడతావో, ఎప్పుడైతే ఆ దేవునితో నువ్వు జీవించే కాలము స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు నిన్ను దేవుడు భద్రపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పటిదాకా సీల్ చేస్తావు ప్రభా? ఎప్పటిదాకా ప్రభా అంటే ఎప్పటిదాకా అంటుండమ్మా? విమోచన దినం ఎక్కడ? మనం అక్కడ పోయేదాకా సీల్ ఉంటుంది పిల్లలు. ఇప్పుడు దీంట్లో ఏం లేదమ్మా, నో బ్రేక్స్. క్రిస్మస్కు హాలిడే లేదు, ఈస్టర్కు హాలిడే లేదు, వేరే రోజులు హాలిడే లేవు. దేవుడు అంటాడు విమోచన దినం వరకు యు ఆర్ సీల్డ్ అంట. అంతేనాడమ్మా? ఏమన్నాడు? విమోచన దినం వరకు ఆనంద ముద్రింపబడ్డాం. ఇబ్బరప్పుడు ఎందుకంటే దేవుడు అంటాడు కదా, అంటిల్ దేవుడు నిన్ను పరములో చూసే వరకు, ఆయనతో సహా నివసించే వరకు, అది ప్రారంభమయ్యే వరకు, అంటిల్ ఎవ్రీథింగ్ ఈస్ ఫినిష్ యూ విల్ బి సీల్డ్ ఇన్ ది స్పిరిట్. అందుకే యేసయ్య అంటాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. టు ఎండ్ ఆఫ్ ది ఏజెస్, యుగ సమాప్తి వరకు. ఎప్పటి వరకు? అప్పటిదాకా సీల్ అయి ఉంటాం. ఎక్కడ బ్రేక్ అవ్వడు, ఎక్కడ దేవుడు విడిచిపెట్టాడు, ఎక్కడ దేవుడు కూడా పడిపోయే స్థితిలో మళ్ళీ ఉంచాడు అంటాడు. అందుకే అంటాడు కదా, ఒక మాట్లాడు యేసు ప్రభువు యోహాను మాట్లాడతాడు, నా చేతుల నుంచి నా గొర్రెలను ఎవడు దొంగిలుతాడు అంటాడు. నా గొర్రెలను నా తండ్రి నాకు అప్పచిచ్చిన దాన్ని ఎవడు దొంగిలుతాడు? దే ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ మై హ్యాండ్స్.
ఈరోజు దేవుడు ఎందుకు ఆత్మను పెట్టాడంటే నీవు నేను ఆ పరములో చేరి ఆయనతో సహా నిరంతరము జీవించే వరకు ఆయన ఆత్మ ద్వారా మనం ముద్రించుకున్నాడు. ఆయన ఆత్మ ద్వారా ముద్రించుకున్నాడు. 14వ వచనం అంటాడు, గివ్ ప్రైజ్ అండ్ గ్లోరీ టు గాడ్. ఎందుకంటే ఇది మనలో ఏ మంచితనం లేదు, మనలో ప్రత్యేకత లేదు. ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆత్మను పెడుతున్నాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావంలో చెందిన. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించి ఒకరిలో తండ్రి నీకు వేలాది స్తోత్రం. చక్కని మాటలు మాతో అవునైనా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించుకున్న దేవానికి స్తోత్రం. అవును నేను సంరక్షించడానికి ముద్రించుకున్నావు, నీ సొత్తని రుజువుపరచడానికి నువ్వు ముద్రించుకున్నావు. అలాగే దేవానికి స్తోత్రము నాయన. విమోచన దినం వరకు నువ్వు ముద్రించుకుని ఉంటావు. నీకు స్తోత్రము నాయన. ఈ వాక్యం వెడి స్తోత్రం. విధమైన వాక్యం అందరి జీవితంలో ఫలవంతం వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.